హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను వినీలా మునగనూరి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా కాలేజ్, నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివాను. ఆ కాలేజ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక మంచి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అయితే చేశారనమాట కాలేజీ వాళ్ళు. ఆ కాలేజీలో ఆ ఫంక్షన్ నేను ఎలా అటెండ్ అయ్యాను, ఆ ఫంక్షన్ ఎలా జరిగింది, నేను మా ఫ్రెండ్స్ని ఎలా కలుసుకున్నాను అనే విశేషాలన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సో 50 సంవత్సరాల పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ కాలేజీలో ఫంక్షన్ అయితే చేశారనమాట. సో నేనైతే ఇంకా నా లైఫ్లో నేను కలుసుకోలేను అనుకున్న ఫ్రెండ్స్ని కూడా నేను ఈ ఫంక్షన్లో అయితే కలుసుకున్నానమాట. మా సార్ వాళ్ళని, తర్వాత పాత ఫ్రెండ్స్ అందరిని అయితే కలుసుకున్నాను. నా మెమరీస్, నా బ్యూటిఫుల్ కాలేజ్ మెమరీస్ అన్నిటినీ ఆ రోజైతే నేనైతే గుర్తు చేసుకున్నానండి. సో ఆ వీడియో విశేషాలన్నిటినీ ఈరోజైతే పంచుకుంటాను. ఫస్ట్గా అయితే నేను అమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరిపోయాను. 4th, 5th 2 రోజులు ఫంక్షన్ కాబట్టి నేను 4th బయలుదేరిపోయాను. సో ఎవ్రీ మూమెంట్ని నేను ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి నేనైతే నల్లమల్ల ఫారెస్ట్ గుండా అమ్మ వాళ్ళ ఊరు ఆత్మకూరుకి అయితే వెళ్ళాను. ఇంకా నేను వెళ్తూ ఉంటే దారిలో అమ్మ వాళ్ళ ఇల్లు కనిపించిందండి. చూస్తున్నారా ఎంత పెద్ద ఇల్లు. నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టము. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇల్లు అయితే అమ్మేయాల్సి వచ్చింది. తర్వాత మేము కాలేజ్కి వచ్చేసరికి ఎమ్మెల్యే గారు వచ్చేసారు. ఆ ఎమ్మెల్యే గారు అంతా వచ్చేసి కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను చిన్నగా బయలుదేరిపోయానండి. ఈ కాలేజ్ అండి అసలుకి ఎంత బాగా రెడీ చేశారు చూడండి. చక్కగా రంగులు అవి వేసి ఎంత బాగా తయారు చేశారు. వీరు వచ్చేసి మాట్లాడుతున్నారు కదా, మా ఇంగ్లీష్ లెక్చరరు. ఆ సార్ని చూడంగానే హ్యాపీ అనిపించింది. ఇంకా మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అనేది అయితే స్టార్ట్ అయింది. ఆ పాప చక్కగా భరతనాట్యం వేసింది చూడండి. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నారు కదా గౌరవ అతిథులు, వీళ్ళందరూ కూడా మా కాలేజీలో చదివి తర్వాత పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్నవాళ్ళు అనమాట. ఎమ్మెల్యేగా, తర్వాత ఇస్రో సైంటిస్టులుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా పెద్ద పెద్ద క్యాడర్లో ఉన్నవాళ్ళు అనమాట. పైన కూర్చున్న వాళ్ళే కాదు, కింద కూర్చున్న వాళ్ళు కూడా చాలా అంటే చాలామంది బాగా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు అనమాట. ఇంకా వచ్చేసి ఇక్కడ పిల్లలు భరతనాట్యం చేస్తున్నారు చూడండి. దగ్గర దగ్గర వారం రోజుల నుంచి పిల్లలు భరతనాట్యం అయితే నేర్చుకుంటున్నారు ఈ ప్రోగ్రాం కోసమని. సో చాలా చక్కగా వేశారు. ఈ భరతనాట్యం నేర్పించింది మా సీనియర్ అక్క, మాతో పాటే చదువుకున్న మా సీనియర్ అక్క అనమాట. ఆ అక్క మాకు బాగా పరిచయము. ఆ అక్క వేపించింది అనేసరికి నాకు చాలా హ్యాపీ. అంత క్లోజ్గా ఉండే అక్క కదా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ రోజు నేను ఒక్కదాన్నే వచ్చానండి. గర్ల్స్లో ఎవ్వరూ రాలేదు. 800 మంది స్టూడెంట్స్లో ఒక్కళ్ళే వచ్చేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా దాని తర్వాత నాతో పాటు 2-3 అన్నవాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు నేను అందరం కలిసి షీల్డ్లు తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయిందా, ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంటికి బయలుదేరిపోతూ ఇంకా చూసానా కాలేజ్ చూడండి ఎంత అందంగా అలంకరించారో. ఈ కాలేజీ చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అసలుకి ఎంత ఎమోషనల్ అయిపోయానంటే అంత ఎమోషనల్. నాకు సంతోషం వేసినా బాధ వేసినా అంతా ఈ కాలేజ్లోనే అనమాట. అసలుకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఈ కాలేజ్ ఎదురుగానే మేము ఇంట్లో ఉండేవాళ్ళము. కరెక్ట్గా కాలేజ్ ఎదురుగానే ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట మేము. సో నాకైతే ఈ కాలేజ్లో నడుస్తూ ఉంటే నాకు అవన్నీ మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయి. అసలుకి నేను ఇంటరు చదివిందంతా ఈ కాలేజీని, నాన్న చదివింది ఈ కాలేజీని అని చెప్పేసి నేను అదే పనిగా ఇష్టపడి మరి ఈ కాలేజీలో అయితే చేరానమాట. ఇంకా తర్వాత మరుసటి రోజు కాలేజ్కి వచ్చేసాను 5th డే. ఇంకా ఆ రోజు మా ఫ్రెండ్స్ అయితే చాలామంది వచ్చారు. చాలామందిని కాల్ చేసి మోటివేట్ చేసి రమ్మని పిలిపించి అదే పనిగా పిలిపించాను. తర్వాత ఇంకా వీళ్ళందరూ మా కాలేజ్ బాయ్స్ అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో అయితే చక్కగా సెటిల్ అయిపోయారు. సో చాలా హ్యాపీ అనిపించింది అలా చక్కగా సెటిల్ అవ్వడము. చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చాయి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత అందరినీ చక్కగా కలుసుకొని బాగా మాట్లాడుకొని అప్పుడు మెమరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా కాలేజ్ టెర్రస్ మీదకి వచ్చేసాను చూడండి. ఇంకా మేము కాలేజ్లోకి వెళ్దాము, క్లాస్ రూమ్స్లోకి వెళ్దామని చెప్పేసి ఇంకా మేమందరం క్లాస్ రూమ్స్లోకి అయితే బయలుదేరిపోయాము.
చూడండి నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో చెప్పడానికైతే మాటలు సరిపోవడం లేదు. అంత హ్యాపీ అనిపిస్తుంది. ఇంతకుముందు కొంచెం బాగా పాతబడి పాడైపోయిండే. మొత్తము అందరూ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్సే మొత్తం అమౌంట్ వేసుకొని కాలేజ్‌ని అయితే కొంచెం రిపేర్ చేపిచ్చారు. సో, ఇట్లా గ్రిల్స్ వేయించడము, తర్వాత డెస్క్ అవి లేకపోతే డెస్క్‌లు అవన్నీ పెట్టించడము, అలా మొత్తము చాలా మటుకు అమౌంట్ ఇచ్చి కాలేజ్‌ని అయితే కొంచెం అయితే బాగు చేయించారండి. ఇంక చూడండి నేనైతే చూస్తూ ఉన్నాను. నేను సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్స్ అన్నిటిని చూస్తూ ఉన్నాననమాట. సో, అప్పుడు ఆ రూమ్స్ అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఆ ఇంటర్మీడియేట్ టైమే బాగా గుర్తొస్తుంది. అసలు ఎట్లా చదువుకునేదాన్నో నేనైతే. ఎప్పుడూ చదువు మీదనే ధ్యాస అసలకి. ఈ కాలేజ్‌కి రావడం, చదువుకోవడము, ప్రాక్టికల్స్ రాసుకోవడము, రికార్డ్స్ రాసుకోవడము, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడము, ఫుడ్ తెచ్చుకొని చక్కగా ఫుడ్‌ని తినడము, ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటూ ఫుడ్‌ని ఎంజాయ్ చేయడము. అసలు ఎంత బ్యూటిఫుల్ మెమరీస్ అంటే నేను నా మొత్తము చదువుకున్న టైం అంతట్లోపి నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను అంటే గనక ఇంటర్మీడియేట్ టైంని బాగా ఎంజాయ్ చేశాననమాట. సో, అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ బాయ్స్ అన్న వాళ్ళతో మాట్లాడుతున్నానా, నేను అన్నేళ్ళు అయిపోయినా కూడా నా డెస్క్ అని చెప్పేసి క్లాస్‌లో ఫస్ట్ బెంచ్ అనమాట నాది. నేనెప్పుడు ఫస్ట్ బెంచ్‌లోనే కూర్చుంటా. ఎందుకంటే వెనక బెంచ్‌లో కూర్చుంటే సరిగ్గా వినము. తర్వాత కొంచెము వేరే వేరే స్నేహాలు ఏర్పడతాయని చెప్పి భయంతో ఎప్పుడు నేను ఫస్ట్ బెంచ్‌లోనే కూర్చునేదాన్ననమాట. ఇంక చూడండి అందరూ అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంక సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నామనమాట. సో, క్లాస్ రూమ్‌లోకి వెళ్ళంగానే మా ఫ్రెండ్స్ కూడా అప్పుడు మెమరీస్‌ని బాగా గుర్తు చేసుకుంటూ అందరూ వాళ్ళ వాళ్ళ మెమరీస్‌ని అయితే చెప్తూ ఉన్నారు. ఇంక మేము లోపలికి వెళ్ళేసరికి నలుగురే ఉన్నారు ఆ బాయ్స్. తర్వాత కాసేపటికి బాగానే వచ్చారు. ఒక 15 మెంబర్స్ వరకు వచ్చారు. కానీ ఎందుకు రాలేదు? ఇంత పెద్ద గోల్డెన్ జూబ్లీ గదా! రావాల్సింది గదా! అని మేము చాలా అంటే చాలా అనుకున్నాము. చూడండి ఇక్కడ పెట్టేశారు బోర్డ్స్. పాతవి గదా! ఆ బోర్డ్స్ అన్నీ నెర్రలొచ్చేసినాయని చెప్పేసి వెనక వైపు వేరే బోర్డ్స్ పెట్టేసి అట్లా క్లాస్ చెప్తున్నారంట. సో, మేము చూసి అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నామనమాట. ఇంగ చూడండి కొత్త వాళ్ళందరూ వస్తున్నారు. ఈ అన్న వచ్చేసి మా పక్కన బెంచే. పలకరిస్తూ ఉన్నాననమాట. నన్ను దాదాపు అందరూ గుర్తుపెట్టుకున్నారు. రీజన్ ఏంటి అంటే మా కాలేజ్ ఎదురుగానే మాకు మెడికల్ షాప్ ఉండేది. కాబట్టి నేను మెడికల్ షాప్‌లో వర్క్ చేస్తూనే నేను కాలేజ్ చదువుకునేదాన్ని గదా! సో, ప్రతి ఒక్కళ్ళకి నేను గుర్తు. నాకెవ్వరూ గుర్తులేరు. చాలా తక్కువ మంది మాత్రమే నాకు గుర్తు. కానీ ప్రతి ఒక్కళ్ళు వినీలా నువ్వు కదా! మెడికల్ షాప్ గదా! అని చెప్పేసి నన్ను గుర్తుపట్టారు. కూర్చున్నాను కదండీ! ఇదే నా డెస్కు. అదే ప్లేస్‌లో కూర్చున్నాననమాట. అందరూ అన్నారు, "ఎన్నేళ్ళైనా నువ్వు నీ డెస్క్‌ని మర్చిపోవా? ఎన్నేళ్ళైనా నీ డెస్క్‌లోనే నువ్వు కూర్చున్నావే" అని అందరు నన్ను ఆట పట్టిస్తున్నారనమాట. సో, చక్కగా అయితే హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాము. ఇంగా తర్వాత అయితే అందరం చక్కగా చాలాసేపు మాట్లాడుకొని మా సార్ వాళ్ళు కనిపిస్తే మా సార్ వాళ్ళతో చక్కగా అయితే ఫోటోలైతే దిగేసాము. మళ్ళీ మళ్ళీ రాదు గదా ఈ టైము. ఆహ్, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. ఇప్పుడే చక్కగా అయితే ఫోటోలు దిగాలని చెప్పేసి సార్ వాళ్ళనైతే చక్కగా సన్మానించుకొని ఫోటోలు దిగేసాము. చాలా అంటే చాలా హ్యాపీ. ఎన్ని మెమరీసో. మా పాత ఫ్రెండ్సు, నేను కనుక్కోలేను అనుకున్న ఫ్రెండ్సు, వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారనమాట ఆత్మకూరులోనే. వాళ్ళ ఇల్లు వెతుక్కొని మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్టపడి మరి ఫోన్ నెంబర్లు కనుక్కున్నానండి అసలుకి. కాల్ చేసి మాట్లాడుతుంటే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో అసలుకి. అంత హ్యాపీ అనిపించింది నాకైతే. లంచ్ టైం అయిందని చక్కగా అందరం లంచ్ అయితే తిన్నాము. అందరూ మిగతా వాళ్ళైతే పిల్లలతో వచ్చారు. నేనేందంటే పిల్లలు ఎండలకు ఇబ్బంది పడతారు, 2 డేస్ కదా! చిన్నపిల్లలు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి నేనైతే పిల్లల్ని పిలుచుకురాలేదు. అందరూ నిలబడి ఫోటోలు దిగుతూ ఉన్నామనమాట. బయటికొచ్చేసాను గ్రౌండ్‌లోకి. గ్రౌండ్ చూడండి ఎంత పెద్ద గ్రౌండో. ఇంతకుముందు ఇంకా చాలా పెద్దగా ఉండేది గ్రౌండు. ఇప్పుడు అన్నీ రకరకాల కట్టడాలు, తర్వాత కాలేజ్ కోసము, స్కూల్ కోసము వేరే వేరేవి కడతారు గదా! బిల్డింగ్స్ అవి కడతారు గదా!
తర్వాత కొత్త కొత్త కోర్సులు కూడా తీసుకొచ్చారనమాట కాలేజీ వాళ్ళు. ఆ కోర్సుల కోసము బిల్డింగ్స్ అనేసి కట్టేశారనమాట. ఇంతకుముందు దీనికంటే చాలా చాలా పెద్దగా అంత పెద్దగా ఉండేది గ్రౌండు. సో, ఆ గ్రౌండ్ అవి చూస్తూ చిన్నప్పుడు ఎట్లా ఆడుకునేవాళ్ళము మేము అని భలే అనుకున్నామనమాట. ఇంక తర్వాత కొంచెం ముందుకు పోతే మావి ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ అనమాట. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్. ఆ ల్యాబ్స్ అన్నీ చూస్తూ అసలు అప్పుడులో ఎంత డెడికేషన్‌గా ల్యాబ్స్‌కెళ్ళి బాగా ప్రాక్టికల్స్ చేసేవాళ్ళమని అనుకుంటూ ఇంగా టైం అయిపోయింది. 4 అయిందని చెప్పేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నాను. కాలేజీ నుంచి బయటకొచ్చేటప్పుడు ఎంత బాధ అనిపించిందో. కానీ తప్పదు గదా! వెళ్ళాలి కదా! అసలకి ఎంత బ్యూటిఫుల్ మెమరీస్‌తో నేనైతే ఈ గోల్డెన్ జూబ్లీని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఇది నాకు లైఫ్ లాంగ్ అయితే గుర్తుంటుంది. సో, ఇదేనండి ఇవాల్టి వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.